మనోజ్ గారు ఇంకొక అంశం, కేసీఆర్ లేకుండా రాజకీయాలు చేస్తా అంటున్నారు. కుటుంబంతో పార్టీతో సంబంధం లేదు, సొంత పార్టీ సొంత ఎజెండా అంటున్నారు. కేసీఆర్ ఫోటో లేకుండా చేస్తూ అంటున్నారు. కేసీఆర్ కూతురుగానే ప్రజలకు తెలుసు అన్నది మాత్రం ఇది ప్రజల నుంచి వస్తున్నటువంటి మాట. పాయింట్ నెంబర్ 1 అయితే కనుక ఆ రోజు కేసీఆర్ 1 సెకండ్ టీఆర్ఎస్ పార్టీ పెట్టడానికి ఒక కారణం ఉంది, ఒక సిద్ధాంతం ఉంది. తెలంగాణ రాష్ట్ర సాకారం కోసం ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం జరిగింది, ఆ పార్టీ నడిచింది. కేసీఆర్ని అవసరమైతే ఆహ్వానిస్తా అంటే కేసీఆర్ సఫకేట్ అవుతున్నారా? బీఆర్ఎస్ పార్టీలో చీలికలు వచ్చాయా? కేసీఆర్ కూడా సఫకేషన్లో ఉన్నారా? కేసీఆర్ కూతురుతో నడిచేటువంటి పరిస్థితులు ఉన్నాయా? ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు మీరు ఇన్ని ప్రశ్నలు అడిగిన అన్నిటికీ నేను సమాధానం చెప్తా. ఆ రోజు కేసీఆర్ గారు పార్టీ పెట్టడానికి బలమైన కారణం నీళ్లు, నిధులు, నియామకాలు తెలంగాణ రావాలి. ఈ రోజు మేము పార్టీ పెట్టడానికి ఏదో బ్లైండ్ గా కవితక్క గారు కానివ్వండి, తెలంగాణ జాగృతి కానివ్వండి పార్టీ పెడతామని అంటలేము. పార్టీ పెట్టే ముందు 19 జిల్లాలు ఈ తెలంగాణలో మేము పర్యటన చేసినాం జాగృతి జనం బాట పేరుతో. ఎక్కడికి వెళ్ళినా కూడా 12.5 సంవత్సరాలు అయినా ఈ తెలంగాణ సాధించుకున్నా కూడా ఇప్పటికీ సమస్యలు మమ్మల్ని స్వాగతం పలికింది. ఒక జనతా గ్యారేజ్ లాగా జాగృతికి కుప్పలుగా అప్లికేషన్లు ఇవి మా సమస్యలు అని తీసుకొచ్చినప్పుడు కలత చెంది బాధపడి ఏదైతే కావాలని తెలంగాణ తెచ్చుకున్నామో అవి ఇంకా జరగలేదే అని బాధపడ్డాం. ఇంకా కూడా రాజకీయ శూన్యం ఉంది ఈ తెలంగాణలో, ప్రాంతీయ పార్టీకి స్పేస్ ఉంది అని. ప్రాంతీయ పార్టీ ఎప్పుడైతే తెలంగాణలో ఉంటుందో అప్పుడే తెలంగాణ ప్రజల అస్తిత్వం కానివ్వండి, ఆత్మగౌరవం కానివ్వండి, తెలంగాణ ప్రజలకు అధికారం కానివ్వండి, న్యాయం కానివ్వండి జరుగుతుంది. ఈ రోజు ప్రధానంగా ఉన్న 3 పార్టీలు బీజేపీకి తెలంగాణ 1 ఆఫ్ ది స్టేట్, కాంగ్రెస్ కి తెలంగాణ 1 ఆఫ్ ది స్టేట్, బీఆర్ఎస్ కి కూడా తెలంగాణ 1 ఆఫ్ ది స్టేట్. ఈ రోజు తెలంగాణ జాగృతి తెలంగాణకి మదర్ బోర్డ్ గా మా పార్టీ రాబోతుంది. ఏకైక ప్రాంతీయ పార్టీ మేము తెలంగాణ జాగృతి అవ్వబోతున్నాం. కాబట్టి తెలంగాణ ప్రజల గొంతుగా తెలంగాణ ప్రజలకు ఎప్పుడైతే ప్రాంతీయ పార్టీ ఉంటుందో అప్పుడు న్యాయం జరుగుతుంది అని ఆలోచించినాం. కాబట్టి ఈ రోజు మేము పార్టీ పెడుతున్నాం. ఇంకొక విషయం, కేసీఆర్ గారిని ఆహ్వానిస్తాం. బీఆర్ఎస్ పార్టీలోకి మీరు వస్తారా వెళ్తారా మళ్ళీ అని అడిగినప్పుడు బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లే అవసరం లేదని చెప్తున్నాం. ఎందుకంటే గత 14 సంవత్సరాలుగా కూడా కవితక్క గారు అందులో వివక్షకు గురైనరు. ఒక ఆడబిడ్డగా ఒక బీఆర్ఎస్ పార్టీలో జెండర్ ఈక్వాలిటీ లేదు. సాధించుకున్న తెలంగాణ వాళ్ళ 10 సంవత్సరాల పాలనలో కూడా మాలాంటి ఉద్యమకారులకు అన్యాయం జరిగింది. అమరకి వీరుల కుటుంబాలకు న్యాయం చేసుకోలేకపోయినరు. నీళ్లు, నిధులు, నియామకాలు అంటే అడుగడుగున అన్యాయం జరిగింది. కాబట్టి ఆ పార్టీలోకి మళ్ళీ వెళ్ళరు. ఇక కేసీఆర్ ని ఆహ్వానించమంటే అవునన్నా, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ఆ అధ్యక్షునికి కాళేశ్వరం కమిషన్ నోటీసులు వచ్చినప్పుడు బీఆర్ఎస్ పార్టీ అంతగా రియాక్ట్ అయిందా? కాలేదు. కానీ ఈ తెలంగాణ జాగృతి ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసినాం మేము. ఒక ఉద్యమ నేతకి కాళేశ్వరం కమిషన్ మీద మీరు నోటీస్ ఇస్తారా, ఎట్లా ఆయనకు ఒక అపవాద పెడతారా అని చెప్పి. ఎప్పుడైతే కేసీఆర్ గారిని వీళ్ళు బలిదీస్తున్నారు, రామన్న కానివ్వండి, హరీష్ రావు కానివ్వండి, ఇంకా మిగతా గుంటనక్కలు ఎవరైతున్నారో వాళ్ళు కేసీఆర్ గారిని బలి పశువుని చేస్తున్నారు. అలాంటి సందర్భంలో కేసీఆర్ గారి గౌరవాన్ని కాపాడడం కోసం కేసీఆర్ గారిని ఎప్పటికప్పుడు ఆయన గౌరవానికి భంగం కలగకుండా కవితక్క గారు కొట్లాడుతూనే వచ్చారు. అదే సందర్భంలో కవితక్క గారు ఆయననే ఆహ్వానిస్తాను కానీ నేను బీఆర్ఎస్ లోకి వెళ్లే పరిస్థితి లేదు, ప్రసక్తే లేదు అని ఒక క్లారిటీ ఇచ్చారు. థ్యాంక్ యూ మనోజ్ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో ఆ పార్టీలో వివక్షకు 14 ఏళ్లు గురై బయటకు వచ్చి ఆ పార్టీ నుండి ఆ కుటుంబం నుంచి బయటకు వచ్చినటువంటి కవిత మూడవ రోజుగా నిరవధిక నిరాహార దీక్ష చేపడుతున్నారు. వెలుగుమట్ల భూబాధితులకు న్యాయం జరగాలంటూ. సో తర్వాత తను చేస్తున్నటువంటి కామెంట్స్, బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళేది లేదు, అవసరమైతే కేసీఆర్ని ఆహ్వానిస్తాను అన్న మాట వెనుక కేసీఆర్కే సఫకేషన్ ఉందా అన్నటువంటి ప్రశ్నలు కనిపిస్తున్నాయి. సో అదే ఇందాక మనోజ్ గారు కూడా చెప్పినటువంటి కామెంట్స్. చూద్దాం ఎట్లా ఉండబోతోంది. కవిత పార్టీని ఎంతవరకు ప్రజలు ఆమోదించేటువంటి అవకాశాలు ఉన్నాయి.